న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలోని 5వ వార్డులో ఉన్న చీపులేటి అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహార సరఫరా రికార్డులను పరిశీలించారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ఆరోగ్యంగా ఉండడం కోసం అంగన్వాడీ కేంద్రాలలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోజువారీగా సరఫరా అవుతున్న కోడిగుడ్లలో నాణ్యత లోపాలు, వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్ను ఫోన్లో నిలదీశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ హెచ్చరించారు. ఈ నెలలో 3వ వారంలో కోడిగుడ్లు గ్రీన్ కలర్ వేసి ఉండాలి, అయితే ఇక్కడ పింక్ కలర్ ఎలా ఉన్నాయని కాంట్రాక్టర్ను హెచ్చరించి వెంటనే ఇవి రిటర్న్ చేసుకుని గ్రీన్ కలర్ వేసిన కోడిగుడ్లు ఇవ్వాలని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రంలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాలు, చిన్నారులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ వచ్చి 102 ఆడ 3 ట్రేలు ఉన్నాయి కదా బాబు, 90 లూజు 102. నువ్వు కరెక్ట్గా 102 రాసింది కానీ నిన్ను ఖర్చు రాయలే, ఏదో రాసి పెట్టింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ కలర్ ఇస్తున్నావు? పింక్. ఎట్లా 2వ వారం అయిపోయింది కదా, 3వ వారం ఏ కలర్ ఇవ్వాలి నీకు అది కూడా తెలియదు. ఏం భయమ్మా అంతా తెలుసు, అంతా మీరంతా కాదమ్మా. కలర్ కూడా నువ్వు కలర్ గ్రీన్ కలర్ ఇవ్వాలి కదా, పింక్ ఎట్ ఇచ్చినావు నువ్వు మొత్తం అన్ని వెనక్కి తీసుకుపో ఫస్ట్. హలో, అన్ని గ్రీన్ కలర్ తీసుకురా పోయి. పిడి గారు మాట్లాడండి.